ఇరాన్‌కి ఒకటి క్లారిటీ వచ్చేసింది. తను నాశనం అయిపోయింది. ఈ నాశనం మామూలుగా కాదు. ఆర్థిక నాశనం, రక్షణ నాశనం, ప్రజానాశనం, నమ్మకం నాశనం. లోకల్‌గా ఉన్నటువంటి ప్రజలే నాయకత్వాన్ని నమ్మరు. ఆర్థికంగా పెను సంక్షోభం. యుద్ధం కారణంగా దెబ్బతిన్నటువంటి కారణంగా. పెట్టుబడులు పెట్టడానికి ఎవడు రాడు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నటువంటిది. అదే ఇవాళ వచ్చేటప్పటికి దాంతో మిగతా వాటిని నాశనం చేయాలనుకుంటారు. యుద్ధం ఎక్కువ రోజులు సాగతీయాలన్నటువంటి అమెరికా ఆలోచన. ఇరాన్‌ది కాదు. ఇరాన్‌కి ఇప్పటికే భయం పుట్టుకొచ్చేసింది. తొందరగా యుద్ధం ఆపితే బెటర్ అనుకుంటోంది. ఇప్పటికన్నా సెటరైట్ చేసుకుంటే బెటర్ అనుకుంటుంది. ఖొమైనీ మరణం ప్రతీకారం అదంతా ఏదో మతానికి సంబంధించినటువంటి కాస్త ఉన్మాదంతో ఉండేవాళ్ళని అమెరికా మీద కుసుకొల్పిన, ఇజ్రాయెల్ మీద కుసుకొల్పిన చేద్దాం తప్పించి, ఇలాగే చేస్తే గనక ఇరాన్ ముక్కచెక్కలైపోతుంది. లేదా ఇరాన్‌లో చివరికి సిరియానును, యెమెన్ లాగా తయారైపోతుంది. గ్రూపుల తగాదాలకి మళ్ళీ అలాగే తయారైపోతుంది. అట్లాగా ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళు సిద్ధపడుతున్నా అమెరికా చేయదు. ఎందుకంటే అమెరికాకి, ట్రంప్‌కి ఓ పెద్ద సమస్య ఉంది. ఏంటయ్యా అంటే త్వరలో మధ్యంతర ఎన్నికలున్నాయి. దాంట్లో గెలవాలంటే తను ఒక వీరుడిగా చూపించుకోవాలి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం నుంచి డైవర్షన్ కావాలా. తర్వాత అక్కడ ఆయుధ లాబీకి లాభాలు రావాలి. అప్పుడు వాళ్ళు ట్రంప్‌ని మధ్యంతర ఎన్నికల్లో ఏమైనా కాపాడతారేమో. ఇది ప్రస్తుతం. అందుకని యుద్ధం ఎక్కువ రోజులు సాగతీసేందుకే ప్రయత్నం అమెరికా చేస్తుంది. లేదు లేదు మేము చర్చలకు సిద్ధం అన్నటువంటి పేరుతో త్వరగా ముగింపు కోసం ఇరాన్ ప్రయత్నిస్తోంది. మరి అవుతుందో లేదో చూడాలి.